నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. మా టీం నా ప్రతి ఒక్క వీడియో ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు. దయచేసి అలాంటి కాల్స్ కూడా చేయొద్దు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఈరోజు నా వీడియోని ఒక ప్రశ్నతోటి మీ అభిప్రాయం తెలుసుకునేందుకు నేను ప్రతి వీడియోలో ఇచ్చేటటువంటి కీలకమైనటువంటి ప్రశ్నతోటి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పాలకుడు కాదు, ఇంకా ఆయనపై కామెంట్లు చేయటం, ఇంకా ఆయన్ని విమర్శించటం అన్యాయం, దారుణం అనేటటువంటి మాటలపై మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటి? ప్రశ్న సరిగ్గా విన్నారు కదా. ఇక దీనికి ఆన్సర్లు కూడా సమాధానాలు కూడా ఆప్షన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆప్షన్ ఏ, ఎస్ నిజమే, జగన్ని విమర్శించటం అన్యాయమే. ఆప్షన్ బి, కాదు, జగన్ని విమర్శించటం అన్యాయం అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆప్షన్ సి, ఏమో ప్రస్తుతం ఏమీ చెప్పలేము. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తా. ఏంటి ఈ ప్రశ్న కొంత విచిత్రంగా ఉంది, ఇప్పుడు ఈ టాపిక్ని ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. మరి ఏం చేయమంటారు? కొన్ని కామెంట్లు చూస్తుంటే చిర్రెత్తుకు వస్తుంది, కొన్ని కామెంట్లు చూస్తుంటే కోపం వస్తుంది తన్నుకుంటూ, కొన్ని కామెంట్లు చూస్తుంటే చిచ్చి మీరు ఇంకా మారరా, నిజానిజాలు తెలుసుకు చావరా అని చెప్పేసి అసహనం చిరాకు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఆ కోపంలోంచి, ఆ బాధలోంచి, ఆ అసహనంలోంచి, ఆ చిరాకులోంచి పుట్టిందే ఈ వీడియో అన్నమాట. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విమర్శిస్తున్నారు? అన్యాయం, పాపం, దారుణం. కూటమిని విమర్శించుకోండి, చంద్రబాబును విమర్శించుకోండి, పవన్ కళ్యాణ్ విమర్శించుకోండి, నరేంద్ర మోదీని విమర్శించుకోండి అని చెప్పేసి కొంతమంది శుద్ధులు సూక్తులు చెప్పి మంచి వీడియోల కింద కూడా ఇలాంటి దిక్కుమాలనే కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు విమర్శించకూడదు? నేను విమర్శించడం కాదు, అసలు ఆయన క్యాడరే, ఆయన నేతాగణమే, ఆయన కార్యకర్తలే పెద్ద ఎత్తున తాజాగా తిట్టిపోస్తున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి కదా. మరి వాటిని చూసుకోరా మీరు, వాటిని కడుక్కోరా మీరు అని చెప్పేసి ఒక పక్క అసహనం పొంగుకొస్తూనే కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్లు, ముఖ్యంగా ముచ్చటగా ఒక 4-5 ఉదాహరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎక్కువ కూడా కాదు. ఈ 4-5 ఉదాహరణలు చూస్తే మీకే సబ్జెక్టు పూర్తిగా అర్థమైపోతుంది. జగన్ విమర్శించాలా, విమర్శించకూడదనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి నేను చెప్పే పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే మీరు చేయండి. ఫస్ట్ నంబర్ 1 పాయింట్ తాజాగా జరిగింది. పులివెందులలో క్రిస్మస్ కోసం కుటుంబ సభ్యులు మొత్తం వెళ్ళారు, హాజరయ్యారు. తల్లి విజయమ్మ కూడా వస్తుందా రాదా, అసలు వీళ్ళు జన్మలో కలుస్తారా లేదా అనుకున్నటువంటి తల్లి విజయలక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. కొడుకుతోటి కలిసిమెలిసి ఉన్నారు, ఆలింగనం చేసుకున్నారు, ఆత్మీయత పంచుకున్నారు, ప్రార్థనలో పాల్గొన్నారు, కేకులు తినిపించుకున్నారు, ప్రార్థనలు చేసుకున్నారు. సందడిగా హ్యాపీగా ఆనందంగా గడిపేశారు. తల్లి కొడుకులంటే ఇలా ఉండాలి కదా అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఇచ్చినట్టుగా కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. ఈ ఫోటోల మీద ఎవరో మాట్లాడటం కాదు, వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్రే వెర్రి వెధవలం అయిపోయామే, నిన్నగాక మొన్నే కదా మనం షర్మిలతో పాటు విజయమ్మను కూడా తిట్టింది, మా అన్నకు వ్యతిరేకంగా లేఖ రాస్తావా, మా అన్ననే దోషం చేస్తావా, తల్లి కూతురు లేఖమైపోయి మా అన్నను ఒంటరివాడిని చేస్తారా, చంద్రబాబు నాయుడికి అస్త్రం ఇస్తారా, అందరూ విమర్శించేలాగా మాట్లాడతారా, ఏంటి గొడవ, ఏంటి లేఖలు, ఏంటి ఆస్తుల పంపకాలని చెప్పేసి పెద్ద పెట్టున వాళ్లే విమర్శిస్తున్నారు. అవునా కాదా? సోషల్ మీడియా ఓపెన్ చేయండి మీరు. ఈ ఫోటోల పట్ల ఇప్పుడు వస్తున్న కామెంట్లు, గతంలో వచ్చిన కామెంట్లు, విజయలక్ష్మి గారిని ఏ విధంగా తిట్టారు, షర్మిలను ఏ విధంగా తిట్టారు అనేది ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. వర్రా రవీందర్ రెడ్డి దగ్గర నుంచి చోటా మోటా గల్లీ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త వరకు ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. తిడుతుంది వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళ కార్యకర్తలే. వెర్రి వెధవలం అయిపోయావే, మమ్మల్ని వెర్రి వెధవలం చేశారే, ఇంత ఆత్మీయత, ఇంత అనుబంధం, ఇంత ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు ఆయన కేసు పెట్టడం ఎందుకు, మీరు లెటర్ రాయటం ఎందుకు, ఎన్సీఎల్టీ వరకు వెళ్ళటం ఎందుకు, మీ ఆస్తుల గురించి వాటి పంపకాల గురించి మాకేదో అద్భుతంగా తెలిసినట్టుగా మేము విశ్లేషణలు చేయడం ఎందుకు, మా అన్నను సమర్థించుకోవడం ఎందుకు, ఇప్పుడు వెర్రి పుష్పాలం కావడం ఎందుకని చెప్పేసి వాళ్ళే తిడుతున్నారు. మరి యాస్కారం అవకాశం ఎవరిచ్చారు?
మీరే కదా. ఇక్కడ మళ్ళీ తల్లి కొడుకులు కలిశారని చెప్పేసి మేమేదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయట్లేదు, కలవద్దు అని చెప్పేసి అక్కడ మాట్లాడట్లేదు, అంటలేదు. ఇదే ఆత్మీయత చెల్లెల మీద కూడా చూపించవచ్చు కదా, హ్యాపీగా కలిసి ఉండొచ్చు కదా. ఈ గొడవలు పట్టడం ఎందుకు, రచ్చకెక్కటం ఎందుకు, విమర్శకులకి అవకాశం ఇవ్వటం ఎందుకు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. ఇక్కడ విమర్శలు చేస్తుంది కూడా మీ వాళ్ళే, కాదంటారా? కాదనగలరా? ఎస్. ఇక పాయింట్ నెంబర్ 2, ఇంకొక అద్భుతమైనటువంటి ఉదాహరణ. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒకసారి రిపీట్ అయింది ఇదే సంఘటన. ఏంటనుకున్నారు? ఈయన అలా పులివెందుల్లో అడుగు పెట్టాడు అని తెలియగానే పెద్ద పెట్టిన తండోపతండాలుగా వైసీపీ నాయక గణం, వైసీపీకి చెందినటువంటి వాళ్ళు, ముఖ్యంగా కాంట్రాక్టర్లు తండోపతండాలుగా వచ్చారు. ఏదో జగన్మోహన్ రెడ్డి రాక వచ్చాడు, కలుద్దాం, ఆత్మీయంగా ఉందాం, కాసేపు సంతోషంగా గడుపుదాం, ఆయన ఒక్కసారి కళ్ళారా చూద్దామనే ఆశతో కాదు. నువ్వు మాకు పెట్టావు కదా ఇంత పెద్ద కేకు నోట్లో, అది తిని ఆరాయించుకోలేకపోతున్నావు అని చెప్పి సెటైర్లు వేస్తున్నారట. ఏది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు, కడపకు పులివెందులకు చెందినటువంటి కాంట్రాక్టర్లకు చాలామందికి ఇంకా బిల్లులు రాలేదు. లక్షల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండిపోయాయి. కొన్ని వేల కోట్ల అలా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి అయితే తాజాగా కొన్ని లెక్కలు తెలుస్తోంది. సరే, మసిబూసి మారేడుకాయ చేశారు, అది చేశారు, ఇది చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లో కొంతమందికి అయితే పడ్డాయి. దానికి రకరకాల కారణాలు చెప్తారు అధికారులు. కొంతమంది ఏదో సొంతంగా వేసేసారని, కూటమి ప్రభుత్వానికి అప్పుడుకు ఆర్థిక వ్యవస్థ మీద పట్టు రాకపోవడంతో మొత్తానికి కొన్ని బిల్లులు చెల్లించేశారని చెప్పేసి అయితే కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి. సరే, పయ్యావల కేసును తలంటడం, అధికారులను తలంటడం, ఆ తతంగం మొత్తం గతంలో మనం చూసాం. ఇప్పుడు తాజాగా మరి మా సంగతి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మేమందరం ఏమైపోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున గందరగోళం, గొడవ, ధర్నా, రచ్చ, రభస పులివెందుల్లో. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట, ఒక్క కామెంట్ కూడా రాదు, అసలు అలాంటి సాహసం కూడా ఎవరూ చెయ్యరు అనుకున్నటువంటి పులివెందుల్లోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెండోసారి ధర్నా. గతంలో ఒకసారి ఇలాగే జరిగితే అటు నుంచి అటు బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు, ఇక్కడ గొడవ ఎందుకులే అని చెప్పేసి. ఇప్పుడు క్రిస్మస్కి రాక వస్తే మళ్ళీ గ్యాప్ తర్వాత, ఇన్నాళ్ళ తర్వాత సేమ్ పరిస్థితి, సేమ్ గొడవ. మా బిల్లులు ఏమైపోయాయి, మాకెప్పుడు ఇస్తారు, నువ్వు మమ్మల్ని అన్యాయం చేశావు, అప్పుడే ఇచ్చుంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు, మా పేక మీద ఇప్పుడు కత్తిపడిపోయింది, మమ్మల్ని అన్యాయం చేశావు, మమ్మల్ని ముంచేసావు అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ, రచ్చ, రభస. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే చాలామంది అక్కడ అవినాష్ రెడ్డి కనపడితే గతంలోనే ఈ మొత్తం వ్యవహారానికి కారణం నువ్వే అని చెప్పేసి దూషించేటటువంటి స్థాయికి, తోపులాట జరిగే స్థాయికి కూడా గతంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి కొత్తగా భిన్నంగా ఏం జరగలేదు, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అన్నమాట. అలాంటి పరిస్థితి. మరి ఇక్కడ విమర్శిస్తుంది ఎవరు, తిట్టుకుంటుంది ఎవరు, కామెంట్లు చేస్తుంది ఎవరు, మమ్మల్ని అన్యాయం చేసామంటుంది ఎవరు, మా నెత్తిన బండేసామంటుంది ఎవరు? 1,00,000 కోట్లకు పైచిలుకు పెండింగ్ బిల్లులు ఇంకా ఉన్నాయి ఆయన హయాం నుంచి ఈయన హయాం వరకు. దీనంతటికి కారణం ఎవరు? ఈ తిట్లు పడాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఎస్, ఆలోచించుకోవాలి. ఇక మరోటి, జగన్ మళ్ళీ సేమ్ ప్రజా దర్బార్ అనేటటువంటి కార్యక్రమం పెట్టారట. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చారు ప్రజలు అనటం కన్నా రాయలసీమకు చెందినటువంటి ప్రధానమైనటువంటి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. అయ్యా, మీరు అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు, అంత మాత్రాన ముఖం చాటేయాల్సిన అవసరం ఉందా? అంత మాత్రాన అసలు మీరు ప్రజల్లోకి రాకుండా ఉండాల్సిన అవసరం ఉందా? కార్యకర్తలను పట్టించుకోకుండా అలా వదిలేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ముందు కార్యకర్తలను పట్టించుకోండి. అసలు మీ దర్శన భాగ్యమే మాకు కలగకపోతే ఎలాగా? ఓ మీటింగ్ అన్నా పెట్టండి, ప్రజల్లోకి రండి, మా సమస్యలు తీసుకోండి, మా వినతులు స్వీకరించండి అని చెప్పేసి పెద్ద ఎత్తున అటు కాంట్రాక్టర్లతో పాటు ప్రజా దర్బారుకు వచ్చినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారట. ఒక్క ఓటమి ఇంత మార్ప? నల్లపోస అయిపోయావు కదయ్యా, పార్టీని వదిలేసావు కదయ్యా, జనంలోకి రావటమే మానేసావు కదయ్యా, పోనీ పార్టీ కార్యక్రమాలు కూడా పూర్తిగా వదిలేసావు కదయ్యా, అసలు మేము కార్యకర్తలు అనేవాళ్ళం, నాయకులు అనేవాళ్ళం ఉన్నామని చెప్పేసి పట్టించుకోవడమే మానేసావు కదయ్యా. నీతో నడిచిన మేము వేరే దానికి వెళ్ళలేం, ఇక్కడ ఉంటేనో నువ్వు పట్టించుకోవు, ఇక్కడ ఉండలేం, ఏమైపోవాలి మేమని చెప్పేసి కడిగి పారేసే ప్రయత్నం అయితే ఈ ప్రజా దర్బారులో సొంత పార్టీ నేతల, కార్యకర్తలే చేశారట. ఇప్పుడు చెప్పండి, విమర్శిస్తుంది ఎవరు? బయట వాళ్ళ, సొంత వాళ్ళ? విమర్శలకు ఆస్కారం కల్పిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డా, లేదంటే కూటమి నేతలో, లేదంటే మీడియానా?
అర్థం చేసుకోవాలి. కాంట్రాక్టర్లు తిట్టి, సొంత పార్టీ కార్యకర్తలు తిట్టి, ఆఖరికి తల్లిని కలిసినందుకు, తల్లితో ఆత్మీయంగా ఉన్నందుకు కూడా అర్రే ఈవిడే కదా మొన్నటి వరకు మనం తిట్టిందని చెప్పేసి కార్యకర్తలు తిట్టుకొని ఇన్ని రకాలుగా తిట్ల పాలవుతుంది ఎవరు, తిడుతుంది ఎవరు? మొత్తం మీ వాళ్లే కాదా? ఇక ఇందుట్లోనే అద్భుతమైనటువంటి ఆఖరి ఉదాహరణ మరొకటి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సాగునీటి సంఘాలకు సంబంధించి మొన్న తాజాగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క స్థానం కూడా గెలవలేదు. 0. దాదాపుగా అన్నీ ఏకగ్రీవాలైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతి ఒక్క చోట మధ్య తరహా, చిన్న తరహా, భారీ తరహా, అదని ఇదని ప్రతి ఇరిగేషన్కి సంబంధించినటువంటి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి చోట, ప్రతి స్థానంలోనూ కూటమి నేతలే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. దీనికి వీళ్ళు చెప్తున్న కారణం ఏంటో తెలుసా? అసలు మమ్మల్ని నామినేషనే వేయనీయలేదు వీళ్ళు. గతంలో కూడా ఇలా జరిగింది. నామినేషన్లు వేయనీయపోవటం అంటే ఎలా ఉంటుంది? నామినేషన్ల పేపర్లు చించేయటం అంటే ఎలా ఉంటుంది? తలకాయలు బద్దలు కొట్టడం ఎలా ఉంటుంది? పోలింగ్ బూత్ల దగ్గర, నామినేషన్ కార్యాలయాల దగ్గర ఆఖరికి ఆడవాళ్ల జాకెట్లో చేతులు పెట్టి మరి అక్కడ దాచుకున్న నామినేషన్ పత్రాలను కూడా బయటికి తీసి చించి పారేయటం, తగలబెట్టడం అంటే ఎలా ఉంటుంది? కాటికి కాళ్ళు జాపుకున్న ముసలివాళ్ల మీద కూడా దౌర్జన్యకాండ చేసినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం. అలాంటి ఒక్క సంఘటన రిపోర్ట్ అయిందా? అలాంటి ఒక్క అరాచకమైనా జరిగిందా? ఒక్కటన్నా కనీసం న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్గానే వచ్చిందా? లేదు. ఇలాంటి సాకు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడట. ఏంటి పరిస్థితి అని. 6 నెలలు అవుతున్నా కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఏ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేక, ప్రజాక్షేత్రంలో నిలబడలేక తోక ముడుస్తున్నది ఎవరు? అసహనానికి గురవుతుంది ఎవరు? అది రివ్యూలు పెట్టి వాళ్ళని మీరు తిట్టడం, మిమ్మల్ని వాళ్ళని తిట్టడం, అది తిట్లు పాలవుతుంది ఎవరు? తిట్టుకుంటుంది ఎవరు? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఎస్. ఇక లాస్ట్ ఉదాహరణ. రేపు 27వ తారీఖున కరెంటు ఛార్జీల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వాళ్ళకి అర్హత ఉందా? నైతికత ఉందా? జస్ట్ బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కరెంటు ఛార్జీల భారం ఇంకా పడలేదు. పెంచుతారా లేదో పూర్తి స్థాయిలో తెలియదు. ప్రభుత్వమే భరిస్తుందా, ప్రజల మీద మోపుతుందా అనేది తెలియనటువంటి పరిస్థితి. అసలు దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 2023 మొదట్లో కానివ్వండి, చివరిలో కానివ్వండి, పెంచాల్సినటువంటి లేదా పెంపుకు అనుమతి ఇవ్వాల్సినటువంటి ఏపీఈఆర్సీ చైర్మన్ 2024 వరకు ఆగి 1 సంవత్సరం వరకు లేట్ చేసి తాను దిగిపోవటానికి, పదవిలోంచి దిగిపోవటానికి 2 రోజుల ముందు సంతకం పెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? కొత్త ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి చేసినటువంటి ఎత్తుగడ అవునా కాదా ఇది? గతంలో తీసుకున్నటువంటి కరెంటుకు సంబంధించినటువంటి రకరకాల ఛార్జీల్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు చేయటానికి కుట్ర పన్నింది ఎవరు? 9 సార్లు తన పరిపాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచి ఇప్పుడు ఒక్కసారి కూడా పెంచుతారో లేదో పూర్తి స్థాయిలో తెలియనటువంటి పరిస్థితుల్లో దీని మీద రత్సారభసా చేస్తూ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వటం వెనక అసలు కుట్రేంటి? నిజాలు దాస్తుంది ఎవరు? దీని వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి? ఇవన్నీ బట్టబయలవుతున్నటువంటి క్రమంలో అసలు ఈ కామెంట్ చేయడానికి, ఈ మాట మాట్లాడటానికి ఆయనకి, ఆయన పార్టీకి అర్హత ఉందా? ఈ ఆందోళనకు పిలుపునివ్వటానికి అర్హత ఉందా లేదా? కరెంటు పాపం జగన్మోహన్ రెడ్డిది అవునా కాదా? ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుందాం. మరి మీరు పాపాలు చేసి ఆ పాపాలకు సంబంధించినటువంటి శాపాలను తర్వాత పాలకుల మీద రుద్దుతూ మళ్ళీ ఏదో జరిగిపోయింది అన్యాయం, ఏదో జరిగిపోయింది దారుణం అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారు? వీళ్ళు వచ్చింది 6 నెలలే. 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయల భారం పడుతుందా? ఎప్పటిది ఛార్జీ? ఎంతకాలం పెండింగ్ పెట్టారు? సంవత్సరం క్రితం జరగాల్సిన తతంగానే సంవత్సరం తర్వాత వాయిదా వేసి ఎన్నికల ముందెందుకు మనం దెబ్బైపోతామని చెప్పేసి డ్రాగ్ చేసి పదవిలోంచి దిగిపోవడానికి 2 రోజుల ముందు సంతకం పెట్టినటువంటి ఘన చరిత్ర ఎవరిది? ఈ నిజాలు ఇంత నిక్కచ్చిగా పచ్చిగా తెలుస్తున్నటువంటి క్రమంలో దీని మీద విమర్శలు చేస్తే, అయ్యా పాపం నీది, నువ్వు ఆందోళన చేయటం అని చెప్పేసి ఒక మాట మాట్లాడితే అది విమర్శ అయిపోతుందా? తిట్టయిపోతుందా? అన్యాయం అయిపోతుందా? ఆలోచించుకోవాలి. సో నేను చెప్పిన చాలా క్లుప్తంగా, తాజాగా పచ్చిగా ఉన్నటువంటి మామూలు సాధారణ ఉదాహరణలే. ఇంకా లోపలికి వెళితే చాలా అంశాలు వస్తాయి, చాలా చెప్పుకోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయటం అన్యాయమా కాదా అనేది అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తుంది.
సో మరి ఇలాంటి కామెంట్ల మీద, ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద, ఇన్ని పాయింట్లు చెప్పాను కదా, వీటి మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది ఒక చిన్న కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే నా కోసం చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.